హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈవేళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్తో సమోసా చేద్దాం. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ రెడీగా పెట్టుకోండి. తర్వాత 2 కప్పులు మైదా, రుచికి తగ్గ సాల్ట్, కొంచెం కాచి చల్లార్చిన నూనె పోయండి. పోసి చపాతీ పిండిలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. పిండి పక్కన కొంచెం నానితే బాగుంటుంది. తర్వాత కూర రెడీ చేసుకోవటానికి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి. మీకు మీ ఇష్టాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నాకు పిల్లలు తినరు అనేసి పచ్చిమిర్చి వేయలేదు, కారంతోనే చేద్దాం అనేసి. పచ్చిమిర్చి వేసినా బాగుంటాయి. తర్వాత కూర రెడీ చేయడానికి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక కరివేపాకు, జీలకర్ర, కొంచెం ధనియాలు నలిగినవి వేయండి. తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచి ఉల్లిపాయ వేగనివ్వండి. పిల్లలు స్వీట్ కార్న్ అంటేనే ఇష్టంగా తింటారు కదా, దాంతో సమోసా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు అనేసి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద చేద్దామని చేస్తున్నా అండి. ఉల్లిపాయ వేగాక రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. తర్వాత తగినంత కారం, గరం మసాలా ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేయండి. నా దగ్గర జీలకర్ర పొడి లేదు, అంతకు మించి వేయలేదు నేను. అంతా బాగా కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకొని స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది కూడా వేసేయండి దాంట్లో. మీకు వేరుశనగ గుళ్ళు నచ్చితే కనుక నానబెట్టి అవి కూడా వేయచ్చు. హెల్త్కి మంచిది కదా, పిల్లలు తింటారు ఇష్టంగా అనేసి నేను అవి కూడా వేశాను. అది చూపించడం మర్చిపోయే, క్లిప్పు తీయలేదు వీడియో. వేసిన తర్వాత బాగా కలిపేసి ఎక్కువ వేగనివ్వద్దండి. కలిపేసి కట్టేయండి స్టవ్. కూర అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందాక చపాతీ పిండి కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, అది చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ ఉండల్ని చపాతీలుగా ఒత్తుకోండి. నేనైతే రెడీ చేసి పెట్టాను, ఇవే చిన్న చపాతీల్లా చేశాను. మార్కెట్లో సమోసా అమ్మి ఉంటాయి కదా, అవి తీసుకున్నవి ఉన్నాయి. ఆ చపాతీ దాని మీద పెట్టి ఒక స్పూను కూర కూడా వేసేసి దాన్ని ప్రెస్ చేస్తే చివరిని అడ్జస్ట్ తీసేస్తే సమోసా షేప్ వస్తుందండి. షీట్స్ అవి కూడా మీకు టైం ఉంటే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. నాకు ఇలా ఈజీగా ఉందని ఇలా చేశాను. చిన్న చిన్నవి బాగుంటాయిగా, చిట్టి సమోసాలా అని చిన్నవే తీసుకున్నాను నేను. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు సమోసాలు వేయండి. వెంటనే తిప్పొద్దు, దాంట్లో ఉన్న కూర బయటకు వచ్చేసి నూనె అంతా అయిపోతుంది. వేగాక అప్పుడు రెండో వైపుకి తిప్పి బాగా వేగించుకోండి. నేను వేస్తుంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. మా ఆదిత్య తీస్తున్నాడు అనమాట వీడియో ఇది. మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దు, సిమ్లోనే ఉంచి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల వేగవనేసి చెప్తున్నా. అయితే సమోసాలు చేయటం అయిపోయింది. చిన్నోడు ఎప్పుడు ఇస్తానా అని చూస్తున్నాడు సమోసా అయితే. రోజు ఇప్పి మ్యాగీ ఇలాంటివి తిని తిని బోర్ కొడుతుంది కదా పిల్లలకి, ఇవి కూడా చేసి పెడితే హెల్త్కి కూడా మంచిది. గోధుమ పిండి అయితే ఇంకా మంచిదండి, నేను మైదా వాడాను.
చూసారుగా ఇగో ఇవేనండి స్వీట్ కార్న్ సమోసా. పిల్లలు పెద్దోళ్ళు కూడా ఎంత ఇష్టంగా తినే సమోసా. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.